వెల్కమ్ టు ఇందారపు శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా కాలీఫ్లవర్ గురించి, కాలీఫ్లవర్ పంట ఫూల్ గోబీ అని అంటారు చాలా వరకు. ఈ కాలీఫ్లవర్ ఫూల్ గోబీ గురించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, విత్తనం దగ్గర నుంచి సాయిల్ తయారు చేయడము, విత్తనము, తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ వచ్చే వరకు పూర్తి ఇన్ఫర్మేషన్ క్లియర్గా, అంటే మన వీడియో చూసినట్లయితే ఎవరైనా రైతులు కాలీఫ్లవర్ సాగు చేయాలనుకుంటే వారికి పూర్తి సమాచారము, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియోలో ఉంటుంది. వీడియో చాలా లాంగ్ ఉంటుంది. పూర్తి వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. చూసి ఆ వీడియోలో చెప్పిన విధంగా మీరు కనుక మీ ఫీల్డ్లో కనుక ప్రయత్నం చేస్తే 100% మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో మీకు ఏవైనా ఇంకా నేను చెప్పని ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కింద మనకు వీడియో కింద కామెంట్లో అడగడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ మనము కాలీఫ్లవర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇందులో ఏ విధంగా అనేది చెప్పడం జరుగుతుంది. సో మీరు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా పూర్తిగా వీడియో చూసి కరెక్ట్గా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ కాలీఫ్లవర్ ఫూల్ గోబీ అనేది ముఖ్యంగా ఈ పంట చలికాలం పంట. అంత దీనికి టైం అనేది చలికాలంలోనే రైతులు వేస్తారు. ఎండాకాలం, వర్షాకాలం వేయకూడదు. కాలుస్తే తర్వాత కొన్ని సంవత్సరాల కొద్దీ చాలామంది రైతులు అంటే కొత్త కొత్త వెరైటీస్ కంపెనీలు తీసుకురావడం జరిగింది. చలికాలం కాకుండా ఎండాకాలం వచ్చే వెరైటీస్, వర్షాకాలం వచ్చే వెరైటీలు తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం రైతులు 12 నెలలు, సంవత్సరం పొడవునా ఈ ఫుల్ గోబీ కాలీఫ్లవర్ను డిఫరెంట్ వెరైటీస్ ఆధారంగా సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి కాలీఫ్లవర్ ఫస్ట్ మనం కాలీఫ్లవర్ సాగు చేయాలంటే మన సాయిల్, నేల అనేది ఏ నేలలో అయినా, ఎటువంటి మట్టిలో అయినా కాలీఫ్లవర్ సాగు చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వాటర్ అనేది, నీళ్లు అనేది అందులో నిల్వ ఉండవద్దు. ఎందుకంటే కాలీఫ్లవర్లో ఎప్పుడైతే వాటరు, నీరు కనుక నిల్చున్నదనుకో ఆ వేరు చనిపోయి, మొక్కలు చనిపోయి ఫంగస్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు నిల్వని నేలలో కాలీఫ్లవర్ ఫుల్ గోబీ అనేది సాగు చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఫస్ట్ మనము సాయిల్ తయారు చేసుకునేటప్పుడు కంపల్సరీగా ప్లవ్ వేసుకున్నప్పుడు కంపల్సరీగా ఈ ఎరువు అనేది వేసుకోవాలి. అంటే ప్లవ్ వేసుకున్న తర్వాత ఎరువు వేసుకొని కల్టివేటర్, రోటావేటర్ కొట్టవచ్చు. లేదైనా బెడ్లు తయారు చేసుకున్న తర్వాత బెడ్ల పైన అయినా ఎరువు వేసుకోవచ్చు. అయితే ఫస్ట్ సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్సలెంట్గా సాయిల్ ప్రిపేర్ చేసుకొని అందులో కంపల్సరీ ఎకరాన మీకు అందుబాటులో అనుకూలంగా ఉండైతే 7 నుండి 8 ట్రాక్టర్ల పశువుల ఎరువు అనేది వాడండి. మంచి రిజల్ట్ వచ్చే అవకాశం. లేదంటే మినిమం 4 నుండి 5 ట్రాక్టర్ల పశువుల ఎరువు వాడండి. ఆ పశువుల ఎరువుని మీరు బెడ్ల పైన పోసుకోవచ్చు. బెడ్లు తయారు చేసిన తర్వాత బెడ్ల పైన పోసుకోండి. పశువుల ఎరువు తర్వాత మనకు ఈ రసాయన ఎరువులైన డిఏపి, 1 బ్యాగు డిఏపి, 2 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2 బ్యాగులు, 1 యూరియా, వీలైతే 20 కేజీల పొటాషు, వీటితో పాటు 5 కిలోల హ్యూమిక్ యాసిడ్ అనేది వాడండి. ఈ హ్యూమిక్ యాసిడ్ ఎందుకు వాడాలంటే మనం వేసిన ఎరువులు సమర్థవంతంగా పంట తీసుకునే విధంగా ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి 5 కిలోల హ్యూమిక్ యాసిడ్ వేయండి. ఈ రసాయన ఎరువులు, పశువుల ఎరువును మీ బెడ్ల పైన వేసి మీరు వాటర్ అది మనకు డ్రిప్ పైపులు వేసి కవర్ వేసుకొని మీరు నేలను తయారు చేసుకోండి. ఈ విధంగా మీరు నేలను తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ప్లాంట్ అంటే మనకు నర్సరీ తయారు చేసుకోవాలి. ఎందుకంటే విత్తనాలు డైరెక్ట్ పెట్టాం కాబట్టి దీనికి నర్సరీ అనేది తయారు చేసుకోవాలి. నారు అనేది రెడీ చేసుకోబడుతుంది. దీనికి సంబంధించిన విత్తనాలను తీసుకోవచ్చి మనకు దాదాపు ఒక 10 గ్రాముల ప్యాకెట్ అట్లా ఉంటుంది. అది మనకు దాదాపు ఒక 8 నుండి 10 ప్యాకెట్లు ఒక ఎకరాన పడుతుంది. ఒక ప్యాకెట్లో వచ్చేసి 2000 విత్తనాలు ఉంటాయి. దాదాపు 10 ప్యాకెట్లు అంటే 20,000 విత్తనాలు అంటే 20,000 మొక్కలు. అంటే ఒక ఎకరాన 20,000 మొక్కలు మనం వేస్తాం కాబట్టి 10 ప్యాకెట్లను మనము నారు అలకాలి, అంటే నారు వేసుకోవాలి. నారు కొరకు మనము విత్తనాలు వేయడం జరుగుతుంది. సో ఆ విత్తనాలు అంటే మనకు 20,000 అంటే మొత్తం రావు, కొన్ని జర్మినేషన్ రావు, కొంత ప్లాంట్స్ డ్యామేజ్ అయితే. కాబట్టి ఎకరం కాలీఫ్లవర్ సాగు చేసుకునే రైతులు 10 కాకుండా 15 ప్యాకెట్లు, ఒక 4 నుండి 5 ప్యాకెట్లు ఎక్కువ తీసుకుంటేనే బెటర్. లేదంటే మినిమం 2-3 ప్యాకెట్లు ఎక్కువ తీసుకోండి. అంటే ఒక 23,000 నారు మీరు కనుక వేసుకున్నట్లయితే మీకు 18,000 నుండి 20,000 నారు మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నర్సరీ నారుని మీరు పెంచుకోవాలి. నారు పెరగడానికి 20 నుండి 25-30 రోజులు, చలికాలం అయితే 20 నుండి 25 రోజుల్లో వస్తుంది. ఎండాకాలం అయితే కొంత లేట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ టెంపరేచర్కు. కాబట్టి 20 నుండి 30 రోజుల మధ్యలో నారు రెడీ చేసుకోవాలి. నారు మీరు సొంతగా పోసుకోవచ్చు, లేదా విత్తనాలు నర్సరీకి ఇచ్చి మీరు నారు తెప్పించుకోవచ్చు, లేదా డైరెక్ట్ నారు కొనుక్కునే అవకాశం ఉంటుంది, కొనుక్కోవచ్చు. ఒక రూపాయికి మొక్క అట్లా ఉంటుంది. రూపాయి 20 పైసలు 120. సో నారు బెడ్లు తయారు చేసుకోవాలి. మీరు నారు అలకడానికి మనకు ఒక 15 ఫీట్ల పొడవు, 5 ఫీట్ల వెడల్పు, లేదా 15 ఫీట్ల పొడవు, 15 ఫీట్ల వెడల్పుతోని మీరు బెడ్లు ఒక 5 నుండి 6 ఇంచుల
ఎత్తులో బెడ్లు తయారు చేసుకోవాలి. బెడ్లు తయారు చేసుకున్న తర్వాత బెడ్ల పైన పశువులేరు ఒక 5 నుండి 10 కేజీల DAP, ఈ హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ అన్ని మట్టిలో కలిపి మంచిగా అంటే బాగా అంటే మనకు విత్తనాలు అలికే విధంగా పొడి పొడి మట్టి తయారు చేసుకోవాలి. ఆ మట్టిలో ఇవన్నీ కలిపి అప్పుడు మనం విత్తనాలను వేసుకోవాలి. విత్తనాలు వేసుకునేటప్పుడు కంపల్సరీగా పైన లైన్లు అనేటివి మనము 1 ఇంచు దూరంలో ఒక కట్టె పుల్ల లేదా వేలుతోని కానీ మనం ఒక లైన్లు గీసుకోవాలి. ఒక లైన్ మధ్యలో ఒక 1 ఇంచు నుండి 2 ఇంచుల దూరం ఉండాలి. విత్తనాలు ఆ లైన్లలో వేసుకున్నప్పుడు 1 ఇంచు కంటే ఎక్కువ లోపల విత్తనాలు వేసుకోకూడదు. 1 ఇంచు లోపలే పైన మనం విత్తనాలు వేసుకోవాలి. ఆ విధంగా విత్తనాలు వేసుకొని పైన మట్టి వేసి సన్నటి మట్టి ఇసుక పైన వేసి వాటిపైన కంపల్సరీగా మనము ఈ వరిగడ్డి అనేది ఈ చీరలు మనం చీరలు వాటర్లో తడిపి ఆ చీరలు పైన పరిచిన తర్వాత ఆ చీరల పైన వరిగడ్డి వేసి పైనుండి నీళ్లు చల్లి ఆ విధంగా ఒక 4 నుండి 5 రోజులు దాదాపు 5 డేస్ ఫోర్త్ డే 4వ రోజు చూడాలి. మొలకలు బయటికి వస్తున్నాయి అంటే వెంటనే ఆ గడ్డి చీరలు చాలా జాగ్రత్తగా మొలక అంటే డ్యామేజ్ కాకుండా తీసివేసినట్లయితే మీకు 25 నుండి 30 రోజుల్లో నారు తయారవుతుంది. ఈ నారు నర్సరీలో కూడా కంపల్సరీగా మీరు ఒక ఫంగిసైడ్ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ సాఫ్ కానీ ఒక మైక్రో న్యూట్రియంట్స్ 319 ఇవి కంపల్సరీ స్ప్రే ఇచ్చుకోవాలి. వాటర్ కరెక్ట్గా ఇచ్చుకోవాలి. పైన వర్షాల నుండి టెంపరేచర్ నుండి మన నారుకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా కరెక్ట్గా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా నారు తయారు చేసుకోవాలి. ఈ విధంగా మీరు నారు అనేది తయారు చేసుకోవాలి. అయితే మనం విత్తనాలను ఏ వెరైటీస్ ఎన్నుకోవాలనేది చలికాలం కొన్ని వెరైటీలు, ఎండాకాలం కొన్ని వెరైటీలు, వర్షాకాలం కొన్ని. ఈ వెరైటీలు విత్తనాలకు సంబంధించిన సపరేట్ ఒక వీడియో చేస్తా. ఏ కాలంలో ఏ విత్తనాలు మనం వేసుకోవాలి, వాటి పేర్లు, కంపెనీలు అవన్నీ సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నర్సరీ నారు రెడీ అయిపోయిన తర్వాత సాయిల్ కూడా రెడీ చేసుకున్నాం. బెడ్లు అంతా రెడీ అయిపోయినాక కంపల్సరీ నారు నాటేటప్పుడు తడి తేమ అనేది మన బెడ్ల పైన మనకు చాలా ఎక్కువ మొత్తంలో మంచి తేమలో సాయంత్రం టైంలో నారు అనేది నాటుకోవాలి మన బెడ్ల పైన. అంటే మీరు బెడ్ వేసి కవర్లు వేసి జిగ్జాగ్లో వేసుకోవచ్చు. లేదు అంటే కింద బెడ్ అది లేకుండా మామూలుగా కింద కూడా వేసుకోవచ్చు. ఆ కింద వేసుకునేటప్పుడు అంటే బెడ్లు కానీ కవర్ మల్చింగ్ లేకుండా డ్రిప్ లేకుండా వాటర్ మామూలుగా ఇవ్వడం వేసుకునే వాళ్ళు కంపల్సరీ మీరు మీ సాయిల్ నేల తయారైన తర్వాత కంపల్సరీగా పెండిమిథిలిన్ తేమ ఉన్నప్పుడు పెండిమిథిలిన్ కంపల్సరీగా స్ప్రే చేయండి. స్ప్రే చేస్తే ఒక 20 నుండి 40 రోజుల వరకు, నెల వరకు మనకు కలుపు అనేది రాకుండా ఉంటుంది. ఆ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఆ ప్లాంట్స్ని మీరు మెయిన్ ఫీల్డ్లో నాటుకోవచ్చు. సో ఈ విధంగా నారు రెడీ అయిన తర్వాత మనం ప్రధాన ఫీల్డ్లో ఈ నారు నాటుకోవాలి. ఈ విధంగా మనము మెయిన్ ఫీల్డ్లో నారు అనేది నాటుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా నాటుకున్న తర్వాత మనము 3rd డే ఒక డ్రించింగ్, తర్వాత 7th డే ఒక డ్రించింగ్, 2 డ్రించింగ్లు చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 2 డ్రించింగ్ల తర్వాత డ్రిప్ మల్చింగ్ డ్రిప్ ఉన్నట్టయితే డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ ఇవ్వాలి ఎరువులు. తర్వాత సాధారణ పద్ధతిలో అయితే యూరియా DAP మొక్క మొదళ్లలో వేసుకోవాలి. సో అది ఏ విధంగా వేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో, ఫెర్టిలైజర్స్ డ్రిప్లో ఏ విధంగా ఇవ్వాలి, నార్మల్ పద్ధతిలో ఏ విధంగా ఇవ్వాలి, తర్వాత స్ప్రేలు ఫంగిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ ఏవి స్ప్రే చేయాలనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇదే వీడియో కంటిన్యూ చేయవచ్చు, లాంగ్ అయినా పర్వాలేదు. కానీ మనకు టెక్నికల్ ప్రాబ్లం వల్ల వీడియో 25 మినిట్స్ వెళ్ళినా అది ప్లే అవుతలేదు కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల. కాబట్టి ఈ వీడియో ఇంతటితో నేను ఇక్కడ ఆపడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2లో కానీ 3 1 లేదా 2 వీడియోలలో, లాంగ్ అయితే 2 వీడియోలు లేకుంటే ఒక వీడియోలో పూర్తిగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది, లాభం ఎంత వస్తుంది, ఫెర్టిలైజర్స్, తర్వాత ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్ పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చూసిన రైతులు కంపల్సరీగా లైక్ చేయండి. తర్వాత కొత్త వారైతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి కంటెంట్ కావాలనేది కింద కామెంట్లు అడగండి. చాలా మంది రైతులు అడుగుతున్నారు బీర టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలంటున్నారు. త్వరలోనే బీర గురించి వీడియో చేస్తా. నెక్స్ట్ గ్రాఫ్టింగ్ వంకాయ గురించి కూడా వీడియో చేయమంటున్నారు. సో ఒకరు దోశ గురించి ఈ విధంగా అడుగుతున్నారు డిఫరెంట్. బట్ వీళ్ళు నా టైంను పట్టుకొని పూర్తి సమాచారం వీడియోలు ఇస్తా. బట్ ఈ వీడియోలలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ వీడియోలో ఈ కాలీఫ్లవర్ గురించి ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 2 వీడియోస్లలో పూర్తి, ఈ 3 వీడియోలలో కాలీఫ్లవర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా ఈ వెరైటీస్ ఏవి ఎన్నుకోవాలి, మనకు ఏ కాలానికి దేనికి ఏ విధంగా మనము చూస్ చేసుకోవాలి వెరైటీలను కూడా ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.